అలాగే కార్తీక మాసం 6వ రోజు శివుడికి 3 రకాలైనటువంటి పండ్లు నైవేద్యంగా పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ 3 పండ్లేంటంటే, ఒకటి వెలగ పండు, రెండోది దానిమ్మ పండు, మూడోది మారేడు ఫలం. వెలగపండు కార్తీక మాసంలో 6వ రోజు కార్తీక సోమవారం శివుడికి నైవేద్యం పెడితే గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. జీవితంలో గొంతుకు సంబంధించిన సమస్యలు రావు. అలాగే దానిమ్మ పండు శివుడికి నైవేద్యం పెడితే పళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలు జీవితంలో రావు. మారేడు ఫలం గనక శివుడికి నైవేద్యంగా పెడితే కాళ్ళు కీళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు ఏవి జీవితంలో రావు. అది కార్తీక మాసం 6వ రోజుకున్న ప్రత్యేకత. ఇలా శివాభిషేకం చేయటం, శివుడికి ప్రత్యేకమైనటువంటి పండ్లు నైవేద్యం పెట్టడం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే కార్తీక మాసంలో 6వ రోజు కార్తీక సోమవారం కార్తీక పురాణంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన కథను స్మరించుకోవాలి.